దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగునిగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మహాప్రేమలో, ఆయన వాత్సల్యతలో ఈ పునరుద్ధానపు దినము ప్రభు యొక్క పాద సన్నిధిలో మనము ఈ రీతిగా సమకూడి దేవాది దేవుని ద్వారా శ్రేష్టమైనటువంటి సంగతులు తెలుసుకోవటానికి, ఆ సంగతులను బట్టి మన ఆత్మీయ జీవితాలలో లోపాలుంటే సరి చేసుకోవటానికి ప్రభువారు మనతో సూటిగా తన సేవకుని ముఖాంతరములో నుంచి మాట్లాడుతున్నారని మనము గ్రహించాలి. ఈ దినము, ఈ పునరుద్ధానపు దినములో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని గురించి మనము ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మనము ఒక వ్యక్తిని గురించి ధ్యానము చేయబోతూ ఉన్నాము. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి మనము తెలుసుకోబోతూ ఉన్నాము. ఆ వ్యక్తి పేరు మోషే. చెప్పండి, ఆ వ్యక్తి పేరు మోషే. మోషే అంటే అర్థం ఏంటి? మోషే అంటే అర్థము నీటిలో నుండి తీయబడిన వాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పేరుకి ఒక అర్థం. మోషే అనే మాటకు నీటిలో నుండి తీయబడిన వాడు అని మనకు తెలుసు. మోషే జీవితాన్ని బట్టి ఎన్నో పాఠాలు మనము గడిచిన దినాలలో తెలుసుకోవటం జరిగింది. అయితే మోషేని గురించి మనం ధ్యానించేటప్పుడు మోషే జీవితాన్ని 3 భాగాలుగా మనం ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తూ ఉంటాము. ఎందుకు 3 భాగాలు అంటే, మోషే బ్రతికినటువంటి కాలం లేదా జీవించినటువంటి కాలము ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాల కాలాన్ని 3 భాగాలు చేస్తే మనకు 340 కాలాలు మనకు కనిపిస్తుంది. మొదటి 40 సంవత్సరాలలో అతడు ఐగుప్తు దేశము యొక్క జ్ఞానమును, ఐగుప్తు దేశము యొక్క నాగరికతను, ఐగుప్తు దేశము యొక్క పాండిత్యమును నేర్చుకున్నట్లుగా మనం చూడగలుగుతాము. రెండవ 40 సంవత్సరాలలో అతడు మరి దేవుని యొక్క పాదాల చెంత దేవుడు నేర్పుతున్నటువంటి ఆ పాఠాలను, ఆత్మీయ పాఠాలను ఆ 40 సంవత్సరాలు నేర్చుకున్నట్లుగా మనం చూస్తాము. చివరి 40 సంవత్సరాలు దేవుని ద్వారా నేర్చుకున్నటువంటి ఆ ఆత్మీయ పాఠాలను బట్టి అతడు ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు నాయకుడిగా చేయబడ్డాడు. ప్రజలకు 40 సంవత్సరాలు నాయకుడిగా అతడు ఉన్నాడు. అతని నాయకత్వంలోనే ప్రజలు నడిచారు అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ మాటలు మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మోషే మంచి నాయకుడు అని అర్థమవుతుంది. మోషే మంచి భక్తుడు అని అర్థమవుతుంది. మోషే సాత్వికుడు అని అర్థమవుతుంది. మోషే దేవుని మాటలకు లోబడిన వాడు అని అర్థమవుతుంది. దేవుని అడుగుజాడలలో నడిపించబడిన వాడు అని అర్థమవుతుంది. ఇలాంటి గొప్ప నాయకుడు, ఇలాంటి గొప్ప భక్తుడు
మరి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మోషేని ఒక గొప్ప ప్రవక్త అని కూడా పిలిచాడు దేవుడు. చాలామంది మోషే ఎలా ప్రవక్త అంటారు. బైబిల్లో అతని లాంటి గొప్ప ప్రవక్త మరి ఒకడు లేడు అని ద్వితీయోపదేశకాండం 34:12 మనకు కనిపిస్తుంది. దేవుని ప్రజలారా, అతడు గొప్ప ప్రవక్త. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకు మనము మోషే గురించి తెలుసుకోవాలి, ఎందుకు మనము మోషే గురించి ధ్యానించాలి అనే దానికి ఈరోజు మనం నేర్చుకునేటువంటి ఒక ఆత్మీయ పాఠం ఏమిటి అంటే, మోషే 120 సంవత్సరాలు జీవించాడు. అయితే ఆ జీవించినటువంటి ఆ కాలములో మనకు ఏమర్థమవుతుంది అంటే, అతడు మంచి భక్తునిగా, మంచి నాయకునిగా, మంచి సేవకునిగా మనకు ఆయన కనిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు అతడు ఒక మంచి నాయకుడిగా చేయబడటమే కాకుండా ఇశ్రాయేలు ప్రజలు కూడా మోషే మాటనే వినేవాళ్ళు. అలాంటి మోషే 120 సంవత్సరాలు బ్రతికిన తరువాత ఒక దినమున ఆయన చనిపోయాడు. అది కూడా మనకు తెలుసు. అతడు మోయాబు దేశంలో ఒక లోయలో అతడు పాతి పెట్టబడ్డాడు అని చెప్పి ద్వితీయోపదేశకాండంలో రాయబడుతుంది. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, అతడు చనిపోయాడు కదా, మరి మోషే సమాధిని దేవుడు ఎందుకు మరుగు చేశాడు? ఇది మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మోషే సమాధిని దేవుడు ఎందుకు మరుగు చేశాడు? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సమాధి చేయాలి, కానీ ఆ సమాధిని ఎందుకు దేవుడు మరుగు చేశాడు? ఎవరికీ తెలియకుండా ఎందుకు చేశాడు? అంత మాత్రమే కాకుండా మోషే చనిపోయినప్పుడు మోషే యొక్క శవము దగ్గర, ఆ బాడీ దగ్గర మిఖాయేలు దూత సాతాను ఎందుకు గొడవ పెట్టుకున్నారు? ఎందుకు వారు పోట్లాడుకున్నారు? ఈ శరీరము నాది అని మిఖాయేలు అంటే, కాదు నాది అని సాతాను ఎందుకు అడిగాడు? ఇత్యాది విషయాలు మనము తెలుసుకోవటానికి ఈరోజు ప్రభు మనకు సహాయం చేయాలని కోరుకుంటూ, యూదా పత్రికలో, పరిశుద్ధ గ్రంథము యూదా పత్రిక, దానిలో ఒకే ఒక అధ్యాయం మనకు కనిపిస్తుంది. ఆ యూదా పత్రిక 9వ వచనములో ఒక మాట ప్రియులారా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ఈ యూదా పత్రికలో మాత్రమే ఈ మోషేని గురించినటువంటి ఈ మాటలు రాయటం జరిగింది. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదిస్తున్నాడు. ఏమని? మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. ఈ మాటను పిల్లలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు పరలోకములో ప్రధానమైన దూత ఎవరంటే మిఖాయేలు దూత. ఈ మిఖాయేలు దూత మోషే చనిపోయినప్పుడు ఆ చనిపోయినటువంటి శరీరము దగ్గరికి వచ్చాడు. ఎవరు? మిఖాయేలు దూత వచ్చాడు. మిఖాయేలు దూత వచ్చేసరికి సాతాను కూడా అక్కడే ఉన్నాడు. అయితే మిఖాయేలుకు సాతానుకు వాదోపవాదం జరుగుతూ ఉంది. ఈ శరీరము నాది, ఈ శరీరము నాది అని
ఒకరికి ఒకరు వారు గొడవ జరుపుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మిఖాయేలు దూతకు అండగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుని పక్షాన అక్కడికి వచ్చాడు, సాతానుతో వాదిస్తున్నాడు. కానీ ఇక్కడ మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, మిఖాయేలు దూత అంత అధికారము కలిగిన వాడైనప్పటికీ కూడా అతడు తీర్పు తెగించక అని రాస్తుంటుంది. అంటే మిఖాయేలు దూత అంత అధికారము కలిగిన వాడైనప్పటికీ కూడా తీర్పు తీర్చటానికి అతడు సాహసము చేయలేదు. ఈ రోజున క్రైస్తవ విశ్వాసులు తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే, మనము ఎవరి మీద తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చు అధికారము దేవుడు మనకి ఇవ్వలేదు. తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు. అందుకని తీర్పు తీర్చే వారముగా మనం ఉండకుండా మిఖాయేలు దూత వలె మనము దేవునికి అప్పగించే వారముగా ఉండాలి అని మొట్టమొదట మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఒక సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే ఎంత గొప్పవాడు! ఎందుకు మోషే గురించి ఒక దేవుని దూత, ప్రధాన దూత, ఒక సాతాను వచ్చి పోట్లాడుకుంటున్నారు? ఎంత గొప్పవాడు కాకపోతే మోషే దగ్గరికి వస్తారు అనే దానిలో మనం ఏమి నేర్చుకోవాలి అంటే, ఒక్క నిర్గమాకాండములోని, వింటున్నారా, ఒక్క నిర్గమాకాండములో మోషే అనేటువంటి మాట, ఒక్క మోషే అనే పేరు మనకు 267 చోట్ల కనిపిస్తుంది. ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి. మోషే అనే మాట ఒక్క నిర్గమాకాండములోనే 267 చోట్ల మనకు కనిపిస్తుంది. మరి బైబిల్ అంతటిలో ఒక నిర్గమాకాండంలోనే 267 చోట్ల మనకు కనిపిస్తే, మరి బైబిల్ అంతటిలో మోషే గురించి ఎన్ని చోట్ల రాస్తుంది అంటే 847 చోట్ల రాస్తుంది. 847 చోట్ల బైబిల్ అంతటిలో మోషేని గురించిన సంగతులు రాసి ఉన్నాయి. అంటే మోషే ఎంత గొప్పవాడు ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మోషే దీనుడిగా ఉన్నాడు. మోషే దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలకు మంచి నాయకుడిగా ఉన్నాడు. దేవుడే చెప్పాడు మోషేని గురించి, మోషే నమ్మకస్తుడు, అతడు సాత్వికుడు అన్నాడు. అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు సాతాను ఎందుకు వచ్చాడు? మరి ఆర్భాటముగా సమాధి చేయొచ్చు కదా, ప్రజలందరూ చూస్తూ ఉండగా అతని సమాధి చేయవచ్చు కదా. మరి అతను చనిపోయిన సమయానికి ఒక పక్కేమో మిఖాయేలు దూత ఉండటం ఏంటి, ఒక పక్కేమో సాతాను ఉండటం ఏంటి? వాళ్ళిద్దరికి వాదోపవాదం ఏమిటి? ఇవన్నీ కూడా మనలను ఆలోచింపజేస్తూ ఉన్నాయి. ఈ ప్రశ్నలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పటి నుంచి కాదు. నేను కొత్తగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఆ రోజుల్లో నాకెవరు చెప్పేవాళ్ళు లేరు సరిగ్గా. కొన్ని లోతైన సంగతులు నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అడిగితే నీకెందుకనే వాళ్ళు అప్పట్లో. కానీ నేను ఒక్కొక్క దాని గురించి దృష్టి పెట్టి దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు ప్రభు నాకు కొన్ని విషయాలు చక్కగా తెలియచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండములోనికి రండి. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయములో చివరి అధ్యాయములో 5-6 వచనాలలో ఈ మాటలు రాయబడుతున్నాయి. ఏమని? యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతునెందెను.
బెత్పయారు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు కలిగిన వాడు అని చెప్పి రాశారు. అతడు మోయాబు దేశములోనున్న ఒక లోయలో పాతి పెట్టబడ్డాడు అని రాసింది. కానీ ఆ పాతి పెట్టబడినటువంటి స్థలాన్ని దేవుడు మరుగు చేశాడు. అర్థమవుతుందండి? మోషే సమాధి చేయబడ్డాడు, కానీ సమాధిని మరుగు చేశాడు దేవుడు. ఎందుకు మరుగు చేశాడు? ఎందు నిమిత్తము మరుగు చేశాడు? అసలు మోషే చనిపోయినప్పుడు సాతాను రావలసినటువంటి అవసరం ఏంటి? అక్కడకు సాతాను వచ్చి మోషే శరీరాన్ని తీసుకువెళ్ళాలని అనుకున్నప్పుడు దేవుడు వెంటనే మిఖాయేలు దూతను ఎందుకు పంపించాడు? ఇది మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ప్రజలారా. ఈ మాటలలో ఆత్మీయమైనటువంటి అర్థాలు ప్రభువు మనకు తెలియచేస్తున్నారు. ఎందుకు అనే మాటలో మీకు ఈరోజు ఒక 2 విషయాలు చెప్తాను. దానిలో ప్రాముఖ్యమైనది ఏమిటంటే, దేవుడు ఎందుకు మోషే శరీరాన్ని అంటే మోషే సమాధిని ఇశ్రాయేలు ప్రజలకు ఎక్కడుందో తెలియకుండా ఎందుకు మరుగు చేశాడు అంటే, మొదటిది ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు మోషే పట్ల చూపినటువంటి ప్రేమను బట్టి. ఇశ్రాయేలు ప్రజలకు మోషే అంటే ఇష్టం. మోషే ఏది చెబితే అది చేస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే వారు దేవుని తరువాత దేవునిగా ఎంచుకున్నారు మోషేని. ఒక రకంగా చెప్పాలంటే దేవుని తరువాత దేవునిగా ఎంచుకున్నారు. అందుకనే ప్రియారా, కొంతమంది గొప్ప సేవకులు అంటే బాగా గొప్ప సేవ చేసినటువంటి సేవకులు వారి చివరి దినాలలో ఇక చనిపోతాము అని వారికి తెలిసినటువంటి సమయములో కొంతమంది సేవకులు అక్కడ ఉన్న వారికి ఇలా చెబుతున్నారు. ఏమని? నేను చనిపోయే కాలం ఆసన్నమైంది, దయచేసి నా ఈ శరీరాన్ని నాకు సంబంధించినటువంటి ఈ ప్రదేశములో, నా ప్రదేశాలలో ఎక్కడా కూడా మీరు భూస్థాపన చేయొద్దు. లోకులందరినీ అక్కడికి తీసుకువెళతారు, ఆ బరియల్ గ్రౌండ్కి అక్కడికి తీసుకువెళ్ళండి, అంతే తప్ప నా కోసం ప్రత్యేకంగా మీరేమి ఇక్కడ భూస్థాపన కార్యక్రమాలు చేయొద్దని కొంతమంది సేవకులు చెప్తారు. ఎందుకు ఆ మాట చెబుతారు అంటే, ఒకటి, దేవుని తరువాత దేవునిగా సేవకుడిని ప్రేమించారు కనుక ఆ సేవకుని సమాధి కనుక వారికి బాగా తెలిస్తే, అందుబాటులో ఉంటే ఆ సమాధికి వారు విగ్రహారాధన చేస్తారని, ఆ సమాధికి వారు పూజలు చేస్తారని, విగ్రహారాధన జరగకూడదని దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ఇశ్రాయేలు ప్రజలకు కనుక మోషే శరీరాన్ని చూపించి, ఇదిగో ఫలానా చోట మోషేని సమాధి చేశామంటే, ఇక యెహోవా దేవుని కంటే కూడా మోషే సమాధి దగ్గరకు వచ్చి వారు ఎక్కువగా ప్రార్థన చేస్తారు. అది దేవునికి ఇష్టము లేదు, అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో దేవుడు మోషే సమాధిని మరుగు చేశాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను చూడండి. బైబిల్లో సంఖ్యాకాండములో మీకు 21వ అధ్యాయములో కొన్ని విషయాలు కనిపిస్తామంటే, సంఖ్యాకాండములోనికి ఒకసారి రండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయములో
ఇక్కడ మీకు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. 5వ వచనం నుంచి కనుక చూస్తే, కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మును ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పమును పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయారు. ఇక్కడ ఈ సంఖ్యాకాండం 21:5-6 వచనాలలో ఒక విషయం మనకు అర్థమవుతుంది. అదేమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు. వింటున్నారా? ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు విరోధముగా ఎవరి మీద? దేవుని మీదను, దేవుని సేవకుడైన మోషే మీదను విరోధముగా మాట్లాడారు, తిరుగుబాటు చేశారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ ప్రకారం ఏం చెబుతుంది అంటే, ఎప్పుడూ కూడా తిరుగుబాటు స్వభావం ఉండకూడదు. దేవుని మీద మనం వ్యతిరేకంగా ఉండకూడదు. సేవకుని మీద కూడా మనము వ్యతిరేక స్వభావం చూపించకూడదు. చూపిస్తే ఏం జరిగింది? ఇక్కడ దేవుడు వెంటనే ఒక తాపకరమైనటువంటి సర్పాన్ని ప్రజలలోనికి పంపించాడు. ఈ సర్పం ఏం చేస్తుంది? అనేకులను కరుస్తుంది. కరిచినప్పుడు అనేక మంది చనిపోయారు. చనిపోయినప్పుడు ఈ బ్రతికి ఉన్నవారు అనేక మంది మోషే దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఒక సర్పం వచ్చి అందరినీ కరుస్తుందయ్యా, ఏం చెయ్యాలి అంటే, అప్పుడు మోషే ప్రార్థన చేశాడు దేవునికి. అయ్యా, ప్రజలు వచ్చి నన్ను అడుగుతున్నారు, ఏం చేయమంటావు? ఒక సర్పాన్ని నువ్వు పంపించావని, అది కరుస్తుందని, అది కరిస్తే చనిపోతున్నారని చెబుతున్నారు కదా, ఏం చేయమంటావంటే, మోషేకు చెబుతున్నాడు, నీవు ఆ తాపకరమైన సర్పము నుంచి, అంటే వారి ప్రాణములను కాపాడాలంటే ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేయించు. వెంటనే ఏం చేయాలంటండి? ఇత్తడి సర్పాన్ని తయారు చేయించి, ఆ ఇత్తడి సర్పము దగ్గరకు ఆ ఎవరైతే పాము గరిచిందో వారిని తీసుకొచ్చి ఆ ఇత్తడి సర్పాన్ని చూపించు. ఇత్తడి సర్పాన్ని ఎవరైతే చూస్తారో వారు బ్రతుకుతారు కదండి. దేవుడు ఏం చెప్తున్నాడు మోషేకి? పాము గరుస్తుంది, చనిపోతుంది అంటున్నావు కదా, అది చనిపోకుండా ఉంటారంటే ఇత్తడి రేకుతో ఒక సర్పాన్ని, సర్పరూపంతో ఒక సర్పాన్ని చేయించి అక్కడ ప్రజల మధ్యన పెట్టు. ఎవరినైతే సర్పం గరిచిందో వాడు కొనూపిరితో ఉంటాడు కదా, ఆ ఇత్తడి సర్పం వైపు చూపించు, వాడు బ్రతుకుతాడు అని చెప్పారు. సరే, కరిచిన వాళ్ళందరం తీసుకొచ్చి ఇత్తడి సర్పాన్ని చూపిస్తున్నారు. బతకంగానే ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ సర్పానికి నమస్కారం చేస్తున్నారు. అంటే నీవు మమ్మల్ని బ్రతికించావు అనే ఉద్దేశంతో, అంటే విగ్రహారాధన అక్కడ స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఎక్కడ స్టార్ట్ అయిందండి? సర్పం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ప్రజలు సర్పాన్ని మొక్కుతున్నారు. నువ్వు బ్రతికించావు, నిన్ను చూస్తే మేము బాగుపడ్డాం, మేము చనిపోకుండా ఉన్నాం అన్నట్టుగా. రెండో సందర్భం ఏంటంటే, బైబిల్లో రెండో సందర్భం ఏంటంటే మనం చూస్తాము, మోషే సీనాయి పర్వతం ఎక్కినప్పుడు 40 దినములు అక్కడ ఉన్నప్పుడు కింద ప్రజలు ఏం చేశారు? అహరోను నాయకత్వంలో వారి శరీరముల మీద, వారి ఒంటి మీద ఉన్నటువంటి బంగారం అంతా కూడా ఒలిచి దేన్ని తయారు చేసుకున్నారంటండి? ఒక దూడను తయారు చేసుకున్నారు. అదొక విగ్రహం కదా, దానికి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. ఆ విగ్రహానికి వారు ఆరాధన చేస్తున్నారు. దేవునికి విగ్రహారాధన అంటే పడదు. అందుకని ప్రభు చెప్పే మాట ఏమిటంటే, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మీరు విగ్రహాలకు సాగిలపడవద్దు అని చెబుతూ ఏం చెబుతున్నాడు? ఒకవేళ కనుక ఈ సర్పాన్ని ఇశ్రాయేలు ప్రజలు మొక్కినట్లుగా
మోషే సమాధి దగ్గరికి వెళ్ళి ఒకవేళ మొక్కుతారేమో, మోషేనే దేవుడుగా వారు భావిస్తారేమో అనేటువంటి ఒక ఉద్దేశముతో ప్రియరా మోషే సమాధిని దేవుడు ఏం చేశాడు? మరుగు చేశాడు. దేవునికి స్తోత్రం. రాజుల 2వ గ్రంథములో 18వ అధ్యాయము 4వ వచనములో కూడా ఈ ఇత్తడి సర్పమును గురించినటువంటి సంగతి వ్రాయబడుతూ ఉంది. రాజుల 2వ గ్రంథము 18:4లో అక్కడ చదవం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పగులగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును భిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ఏం చేస్తున్నారంటే ధూపము వేయుచు వచ్చిరి. ధూపము వేయచ్చు అంటే అర్థం ఏంటి? ధూపం అంటే ఏంటి? ఆరాధన చేస్తున్నారు. అందుకనే దేవుడు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మోషే కాలంలో ఇత్తడి సర్పానికి ఇశ్రాయేలు ప్రజలు మొక్కారు, దూడం చేసుకొని దానికి మొక్కారు. మరి నమ్మకమైనటువంటి నాయకుడు కదా, వారు కష్టాల్లో ఉంటే ప్రార్థించేవాడు కదా. మరి ఒకవేళ ఆ సమాధి కనుక వారు తెలుసుకుంటే యెహోవా దేవుని ఆలయానికి వెళ్ళవలసిన వారు ఎక్కడ ఉంటారంటండి? ఈ సమాధి దగ్గర ఉంటారు. మనం కొన్ని చోట్ల చూస్తాం కదా ఏమండి, కొన్ని చోట్ల మనం చూస్తాం కదా, కొన్ని దేవస్థానాల దగ్గర భక్తుల సమాధులు పక్కనే ఉంటాయి. వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళేటప్పుడు ఒకసారి ఈ సమాధిని దర్శనం చేసుకుంటారు, లేకపోతే వచ్చేటప్పుడన్నా సమాధిని దర్శనం. అంటే అర్థం ఏంటి? సమాధుల దగ్గరికి వెళ్ళి మొక్కొద్దని దేవుడు చెబితే ఏదైతే మనం దేవుడు చెప్పాడో అది చేయకుండా ఉండలేకపోతున్నాం. అందుకని ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అంటే దేవుడు ఎందుకు మరుగు చేశాడు? దేవుడు ఎందుకు మరుగు చేశాడు సమాధిని అంటే, ఒకటి ఏమండి, ఇశ్రాయేలీల ప్రజలు మోషే సమాధిని ఒక దైవ పుణ్యక్షేత్రముగా గుర్తిస్తారని, దానికి మొక్కుతారని, దానికి సాగిల పడతారని, దానికి ప్రణమిల్లుతారని ఆ మోషే సమాధిని దేవుడు ఏం చేశాడండి? మరుగు చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకని మోషే సమాధి ఎందుకు మరుగు చేయబడింది అంటే మొదటి కారణం ఏంటంటే ప్రజలలోనికి విగ్రహారాధన రాకూడదనేటువంటి ఉద్దేశం దేవునికి ఉంది. అంతే తప్ప వేరొక ఉద్దేశం లేదు. దేవునికి మొక్కవలసిన వాళ్ళు ఎవరికి మొక్కుతున్నారు? ఇప్పుడు సమాధిలో మొక్కుతున్నారు. అది దేవుడు అంగీకరించడు, దానిని దేవుడు ఒప్పుకోడు. గనుక మొదటిది విగ్రహారాధన చేస్తారు ప్రజలు, దానికి అలవాటు పడతారు. అందుకని మోషే సమాధిని మనము మరుగు చేద్దాము అనే ఉద్దేశంతో ఆ సమాధిని దేవుడు మరుగు చేశాడు. దేవునికి స్తోత్రం. రెండో విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మోషే చనిపోయాడు. అక్కడ మోషే శరీరం ఉంది. మోషే శరీరం దగ్గరికి మొట్టమొదటి ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. సాతాను మోషే శరీరమును తీసుకుని వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడు. అప్పుడు దేవుడు మిఖాయేలు దూతను పంపించాడు. ఇప్పుడు మిఖాయేలు దూత వచ్చి ఈ మోషే శరీరము నాదంటాడు, సాతాను నాదంటాడు. అదేంటండి? సాతాను ఎందుకు నాదన్నాడు? మిఖాయేలేమో నాదంటున్నాడు. కాదని ఇద్దరికి వాదన జరుగుతాం. దీనిలో కూడా ఒక ఆత్మీయ పాఠం మనం తెలుసుకోవాలి. ఎందుకు సాతాను వచ్చి మోషే శరీరాన్ని ఈ శరీరము నాకే చెందాలి అనటానికి కలిగిన కారణం ఏంటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, సంఖ్యాకాండములో ఒక విషయాన్ని మనం చూస్తామండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము చూడండి ఒకసారి.
సంఖ్యాకాండము 20వ అధ్యాయములో 24వ వచనములో ఈ మాట ఉందండి. అహరోను తన పితరులతో చేర్చబడును, ఏలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వెనుక నా మీద తిరుగుబాటు చేసితిరి కనుక నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మోషే గురించి వ్రాసినటువంటి మాట ఏమిటంటే, ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమందు అతడు అంటే మోషే, అతడు ప్రవేశింపడు అంటే వాగ్దాన దేశములోనికి మోషే ప్రవేశింపడు అని దేవుడు చెబుతున్నాడు. ఎందుకండి ప్రవేశింపడు? దేవుడు మోషేని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దాన దేశములోనికి ఎందుకు అనుమతించటం లేదు? ఎందుకు అతనిని ప్రవేశము కుదరదన్నాడు అంటే, చూడండి అక్కడ 10వ వచనములో ఆ మాట వ్రాయబడి ఉంది. 24:10లో తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అన్నాడు. కారణం ఏంటంటే, మోషే ఇశ్రాయేలు ప్రజలను ఒక్క మాట మాట్లాడాడు. ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. ఇప్పుడు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను మోషే అనబడినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప ప్రవక్త, గొప్ప భక్తుడు ఏమండి ఒక్క మాట తూలాడండి. ద్రోహులారా అన్నందుకు ఎక్కడ ప్రవేశము లేదు? ఇప్పుడు కనానుకు ప్రవేశము లేదు, వాగ్దాన భూమికి ప్రవేశము లేదు. ఇప్పుడు సాతాను వాదన ఏమిటంటే, సాతాను మిఖాయేలుతో ఏం వాదిస్తున్నాడంటే, ఇతను మంచి భక్తుడైతే, ఇతను పరిశుద్ధుడైతే, ఇతను పవిత్రుడైతే వాగ్దాన భూమిలోకి వెళ్ళాలి కదా. మీ దేవుడే చెప్పాడుగా ప్రవేశం లేదని. అంటే ఇతను ఎవరు? ఇతడు అపవిత్రత చెందినవాడు. మోషేని అంటున్నాడు సాతాను, ఇతడు అపవిత్రత చెందినవాడు. అపవిత్రత చెందినవాడు ఎవరికి చెందాలి? నాకు చెందాలి. సాతాను బిడ్డలందరూ ఎవరంటండి? అపవిత్రత చెందినవాడు. కాదు అంటాడు మిఖాయేలు. ఇతడు పరిశుద్ధుడే అంటాడు, ఇతడు పవిత్రుడే అంటాడు. ఏమండి అర్థం చేసుకోండి. అంటే ఒక్క మాట ద్రోహులారా అన్న ఒక్క మాట దేనిలోనికి నడిపించిందండి? అపవిత్రత అనే దానిలోనికి నడిపించినట్లుగా సాతాను ఇక్కడ వాదన చేస్తున్నాడు. ఇతనికి ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశము లేదంటున్నాడు. దీనిలో మనమేమి నేర్చుకోవాలి అంటే, మోషే మరి ఎన్ని మాటలు అన్నాడు? ఒక్క మాటే కదా అన్నాడు. ఒక్క మాటకే ప్రవేశము లేదు అంటే మరి మనకుంటుందా? ఇప్పుడు చెప్పండి, మనకుంటుందా? లెగిస్తే ఎన్ని మాటలు మాట్లాడతాం? ఏమండి ఆయన ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. మనమైతే ఏమండి కొంతమంది మొగుడిని తిడతారు, మామూలుగా తిట్టరు. కొంతమంది భర్తలు భార్యను తిడతారు. నేను రక్షణ పొందిన సంగతి చెబుతున్నారు, లోకస్తుల సంగతి కాదు. మరి వాళ్ళు పోతారా? అంటే దీనిలో ఏం నేర్చుకోవాలంటే, సాతాను నిన్ను వెంబడిస్తున్నాడు, నీ భక్తి జీవితాన్ని వెంబడిస్తున్నాడు, నీ క్రియలను వెంబడిస్తున్నాడు, నీలో చిన్న పాయింట్ను పట్టుకున్నాడు. వీడు నావాడు అంటున్నాడు. రేపు చనిపోయినప్పుడు సాతాను ఒక పక్కన కూర్చుంటాడు, వాడి కాళ్ళకాడో తలకాడో కూర్చుంటాడు. దేవుడు దూతలను పంపిస్తాడు. ఓ వీడు నావాడే అంటే, కాదు నావాడే అంటాడు కదండి. ఇప్పుడు ఎక్కడికి ఎడిపోవాలి ఇప్పుడు? అందుకని ఒక విశ్వాసిగా మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలి అంటే, మన క్రియలను మనము సరి చేసుకోవాలి, మన భక్తి జీవితాన్ని మనం సరి చేసుకోవాలి, మన విధానమును మనం సరి చేసుకోవాలి. సాతానికి అవకాశం ఇవ్వకుండా మనము అనుదినము మన భక్తి జీవితాన్ని పరీక్ష చేసుకుంటూ ముందుకు మనము కొనసాగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం అర్థమవుతుంది ఇక్కడ మీకు? రెండు విషయాలు.
ఒకటి, ఈ యొక్క మోషే యొక్క సమాధి ఎందుకు మరుగు చేయబడింది అంటే ఏం నేర్చుకున్నాము? విగ్రహారాధన చేస్తారేమో అని దేవునికి భయం. ఇప్పుడు క్రైస్తవులలో విగ్రహారాధన చేసేవాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? అంటే మనం క్రైస్తవులు సంగతి చెప్తున్నా. క్రైస్తవులలో విగ్రహారాధన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని ప్రభు చెబుతున్నాడు. రెండవదిగా, మీలో ఏ విధమైనటువంటి అపవిత్రత లేకుండా మీరు చూసుకోండి. ఒక్క మాట అన్నటువంటి మోషే దగ్గరకు సాతాను వచ్చి, ఈ మోషే నావాడు అంటున్నాడు, మరి మీలో ఎన్ని కార్యాలు ఉంటాయి, చెడ్డ కార్యాలు. మరి సాతాను లాక్కెళ్ళిపోతుంటే దేవుని దూతలు కూడా ఏం చేయలేరు కదా అక్కడ. అందుకని మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ, మన భక్తి జీవితాన్ని మనం సరి చేసుకుంటూ, మనము అంతము వరకు నమ్మకముగా ఉండాలి అని మోషేను గురించినటువంటి ఈ పాఠం. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పండి? ఒకటి చెప్పండి, ఏం చేయకూడదు? విగ్రహారాధన. రెండవది, అపవిత్రతను మనము చోటు చేసుకోకుండా ఉండాలి. అపవిత్రత ఏంటి? అపవిత్రత కానీ పాపం చేయటం కాదు. కొరింథీ పత్రికలో అంటాడు 6వ అధ్యాయంలో, ఏమంటే తెలుసా అండి, ఇతరులను నీవు దూషించితే, దూషకులు ఉంటారు చూసారా, వాడి సంగతి మాకు తెలుసులే, ఏమో సంగతి మాకు తెలుసులే అంటారు కదా. అప్పుడు దాకా అర్ధగంట సేపు ఏమండి కొట్టుకాడికి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి, ఏమండి ఆ పని కూడా పనికి వెళ్ళేవాడికి టిఫిన్ పెట్టకుండా రోడ్డు మీద గంటలు ముచ్చట్లు చెప్తారు. ఎటోళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొత్త మొహం కలిసింది, ఏంటి ఇంతసేపు మాట్లాడుతుంటే ఆమె సంగతి నీకు తెలియదులే అని మళ్ళీ ఆమెతో గంట చెప్పొద్ది. ఇలాంటి వారిని ఏమంటారు తెలుసా అండి? బైబిల్ ప్రకారము దూషకులు అంటారు. దూషకులకి ఏమి లేదంట చెప్పండి, ఏమి లేదంట? పరలోకం లేదంట. అందుకని దూషకులుగా మనం ఉండకుండా, ఎవరిని దూషించకూడదు. అసలు మనము తీర్పరులము కాకుండా తీర్పు తెచ్చొద్దు. మనం నువ్వు ఇలా అయిపోతావు అలా అయిపోతావు అని శాపాలు పెట్టొద్దు. తీర్పు తెచ్చేవాడు ఎవరు? దేవుడు. కనుక ఈ విషయాలు, క్లుప్తమైన విషయాలు, మోషేని గురించి ప్రభు మనకి ఈరోజు ఒక చిన్న పాఠం నేర్పించాడు. ఈ పాఠం ద్వారా మన ఆత్మీయ స్థితిని మనం మెరుగుపరుచుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.